అంటే ఏంటండి? అందం అంటే తెల్లగా ఉండడమా? అందం అంటే ఫేర్గా ఉండడమా? అందం అంటే హెయిర్ స్ట్రేట్గా ఉండడమా? అందం అనేది పైకి కనిపించేది కాదు, అంతకంటే అందమైనది లోపలుంటుంది. ఆ అందాన్ని చూడగలిగితే అందరూ అందంగానే కనిపిస్తారు. సో అందానికి డెఫినేషన్ ఏంటి? మన సమాజంలో అందానికి సరైన డెఫినేషన్ లేకపోవడం వల్లనే మనం కొన్ని ప్రాబ్లమ్స్ని కోరి తెచ్చుకుంటున్నామా? సో దానికి సంబంధించే ఒకటి న్యూస్ ఆర్టికల్ మనకి ఈరోజు వచ్చింది. సో దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. అది కేరళలో మనకి మల్లాపురం డిస్ట్రిక్ట్లో కొన్ని కేసెస్ వచ్చాయండి. ఆ కేసెస్ ఏంటంటే కొంతమంది ఫెయిర్నెస్ క్రీమ్లు వాడడం వల్ల వాళ్ళు నెఫ్రోటిక్ సిండ్రోమ్ తోటి బాధపడుతున్నారని తెలిసింది. సో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది ఒక కిడ్నీ డిసార్డర్ అండి. ఇది మన బాడీలో అంటే యూరిన్లో ఎస్పెషల్లీ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఈ డిసార్డర్ వస్తుంది. సో మన సొసైటీలో ఆ డెఫినేషన్ అందానికి లేకపోవడం వల్లనేమో బహుశా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లకి చాలామంది నల్లగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు ఇలాంటి క్రీమ్స్కి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్కి పడిపోయి చాలామంది వాటిని డైలీ వాళ్ళ లైఫ్లో ఒక రొటీన్ అది లేకుండా బయటికి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. కానీ దానివల్ల పర్యవసనాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అంతెందుకు మొన్న మధ్య కాలంలో కూడా హెయిర్ స్ట్రైటనింగ్ గురించి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్లో గ్లైకోలిక్ యాసిడ్ వాడడం వల్ల ఇది కూడా కిడ్నీ ఇంజురీ ఉమెన్లో ఎస్పెషల్లీ జరుగుతుందని కూడా మనకి న్యూస్లో వచ్చింది. బహుశా మన సొసైటీలో అందం అంటే ఏంటి అనే విషయంలో సరైన అర్థం లేకపోవడం వల్లనేమో ఇవన్నీ సమస్యలు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కేసులోకి వెళ్తే ఏమైందంటే ఈ మిమ్స్ హాస్పిటల్ అనే ఈ కొత్తకల్ అనే మల్లాపురం డిస్టిక్లో ఇక్కడ ఒక 15 మెంబర్స్కి వాళ్ళు మెంబ్రనస్ నెఫ్రోపతి అనే ఒక కేసెస్ అన్నీ వచ్చాయండి. సో వీళ్ళందరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరిలో కూడా మెర్క్యూరీ లెవెల్స్ అనేవి హై లెవెల్లో ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్లో చూస్తుంటే వాళ్ళందరిలో కూడా మెర్క్యూరీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ కామన్ థ్రెడ్ కోసం వెతుకుతూ వెళ్తుంటే వీళ్ళందరూ కూడా ఒక ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారని అవి వాడడం వల్ల ఇలా జరిగిందని తర్వాత రీసెర్చ్లో తెలిసింది. అయితే అసలు మెంబ్రనస్ నెఫ్రోపతి అంటే ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల వస్తుంది. అది మెయిన్గా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అనేది యూరిన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఫైనల్గా వాళ్ళ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ఎంఎన్. మరి ఏంటి రీజన్ అంటే వీళ్ళ ఫెయిర్నెస్ క్రీమ్లో హై లెవెల్స్ ఆఫ్ మెర్క్యూరీ అనేది ఉండడం అండ్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా అవి స్టాండర్డ్ బ్రాండ్స్ అవ్వకపోవడం, లోకల్ షాప్స్ నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి కొన్నారని తెలియడము. ఎప్పుడైతే డాక్టర్స్కి అర్థమైందో వీళ్ళని ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడద్దు అని చెప్పేసి ఒక 3 months ఆపించారంట. ఎప్పుడైతే ఆపారో తర్వాత రిజల్ట్ టెస్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్లో కానీ వాళ్ళ యూరిన్లో కానీ ఈ మెర్క్యూరీ లెవెల్స్ అన్ని తగ్గిపోయాయి. పైగా దానివల్ల వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే వాళ్ళను క్యూర్ చేయడానికి కూడా ద గోల్డ్ స్టాండర్డ్ థెరపీ ఆఫ్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ రాస్ అని అంటారు. సో ఈ మెథడ్కి వాళ్ళంతా రెస్పాండ్ అవ్వడం ఆ తర్వాత 6 నుంచి 11 నెలల లోపు వాళ్ళు నార్మల్ స్టేజ్కి రావడం అనేది జరిగింది. సో ఇది కేరళలో జరిగినటువంటి స్టోరీ. అసలు రియాలిటీ ఏంటంటే ఈ ఫెయిర్నెస్ అనేది ఒక రీజన్గా చూసుకొని చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్లో మామూలుగా అయితే 1 ppm కంటే లిమిట్ ఎక్కువగా ఉండకూడదు మెర్క్యూరీ, కానీ వీళ్ళు 10,000 times ఎబోవ్ లెవెల్స్ని వాళ్ళు ఫెయిర్నెస్ క్రీమ్లో వాడడంతో ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ మెర్క్యూరీ ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది, అసలు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ఎ హైలీ టాక్సిక్ హెవీ మెటల్ అండి. సో దీన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్లలో యాంటీ ఏజింగ్ క్రీమ్స్లలో ఇనార్గానిక్ ఫామ్లో వాడడం వల్ల అది మనకి తెలియకుండానే మన బాడీలో
ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో జనరల్గా మనకి మెలనిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది అప్లై చేస్తామో అప్లై చేసినప్పుడు ఈ మెలనిన్ ప్రొడ్యూస్ కాకుండా అది ఇన్హిబిట్ చేస్తుందండి. ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి అంటే మెలనిన్ అది కొంచెం డార్క్గా ఉంటుంది, మనల్ని డార్క్గా ఉండేలా చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఇన్హిబిట్ చేస్తుందో మన స్కిన్ లైటర్గా కనిపిస్తుంది. సో ఎక్కువ లెవెల్స్ ఆఫ్ మెర్క్యూరీ కనుక ఫేస్ క్రీమ్స్లో ఉందనుకోండి మనం ఎక్కువ వైట్నింగ్ చూస్తాం. అంటే కొన్ని క్రీమ్స్ మనం అప్లై చేస్తున్నప్పుడు వెంటనే ఇలా చూస్తుంటే తెల్లగా ఉంటాం, పక్క స్కిన్కి ఆ స్కిన్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ క్రీమ్లలో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది వైట్నింగ్ ఎక్కువగా ఉంటుంది. సో మనకేం తెలుసండి, చాలామంది ఈ అవేర్నెస్ తెలియక సో ఇది ఈ ప్రోడక్ట్ వాడితే చాలా వైట్గా కనిపిస్తాను అని చెప్పేసి అందరూ ఆ క్రీమ్స్ని వాడుకుంటూ ఉంటారు. సో ఆ వాడుకోవడం వల్ల కాకుండా వాళ్ళు ఒక లాయల్ కస్టమర్స్ కూడా అవుతారండి ఆ ప్రోడక్ట్కి. వాళ్ళు ఇంకా అదే ప్రోడక్ట్ని వాళ్ళు లైఫ్ లాంగ్ అది ఆ ప్రోడక్ట్ లేకుండా అసలు దాన్ని వాడకుండా బయటికి కూడా రాని పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమందికి. అంటే మేబీ ఒక స్టిగ్మా, కలర్తో వచ్చినటువంటి స్టిగ్మా కూడా వీళ్ళని అలా బిహేవ్ చేసేలా చేస్తుందేమో. అయితే ఇంకా చెప్పాలంటే మరి సిమ్టమ్స్ ఎప్పుడైతే ఈ మెర్క్యూరీకి ఎక్స్పోజ్ అవుతామో అందరి బాడీస్ ఒకేలా సిమ్టమ్స్ ఇవ్వలేదంట. సో ఒక డాక్టర్ చేసినటువంటి రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ వచ్చాయని చెప్పారు. అందులో కొంతమందికి ఏమో ఫ్యాటిక్గా ఉండడం, కొంతమందికి మైల్డ్ ఎడిమా అంటే స్వెల్లింగ్గా ఉండడం, ఫ్రోతీ యూరిన్, ఇలాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపించాయంట. అయితే జనరల్గా మన బాడీలో ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ లెవెల్స్ అనేది 150 mg per day కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ఎవరైతే ఈ ఫేస్ క్రీమ్స్ వాడారో వాళ్ళలో 6.5 నుంచి 22.2 grams per day ఉండిందనమాట. సో మన మెర్క్యూరీ వాడడం వల్ల వచ్చినటువంటి ఆ ప్రాబ్లం అంటే ఫేస్ క్రీమ్స్లో హై లెవెల్ ఆఫ్ మెర్క్యూరీస్ ఉన్న క్రీమ్స్ని వాడడం వల్ల ఆ ఉమెన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అన్నమాట. మరి అసలు ఎందుకు మన సొసైటీలో ఈ ఫేర్ స్కిన్ గురించినటువంటి అబ్సెషన్ ఎందుకుంది అంటే ఎస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వేటింగ్ బ్యూటీ విత్ ఫేర్ స్కిన్. సో మనం బ్యూటీ అంటేనే ఫేర్గా ఉండాలి అని చెప్పేసి చెప్తాం, అంతే కదండి. కొంతమంది అయితే టీ తాగకు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలు ఎర్రగా పుట్టాలి, నల్లగా పుట్టకూడదు అని చెప్పేసి మీరు ఛాయ్ తాగకండి, నాకు తెల్ల మనవడు కావాలి, మనవరాలు కావాలి, ఇలాంటి తెలియకుండానే ఒక రకమైన ప్రిజుడైజ్ని మనం దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో అలాంటివన్నీ కూడా మనం ఆపితే ఆటోమేటిక్గా అసలు ఆ బ్యూటీ అంటే ఏంటి అనే దాన్ని మనం క్లారిటీగా ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గుతాయేమో. సో ఇంకా అంతేకాదు చాలామందికి అసలు అవేర్నెస్ లేదు. ఎప్పుడైతే ఆ క్రీమ్స్ని అప్లై చేస్తున్నప్పుడు మన స్వెట్ గ్లాండ్స్, శ్వేత గ్రంథులు అంటారు కదా, అవి అబ్జర్ప్షన్ చేసుకుంటాయి. మనం హెయిర్కి కూడా అప్లై చేసినప్పుడు ఆ హెయిర్ ఫాలికల్స్ కూడా వీటిని అబ్జర్వ్ చేసుకొని మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బ్లడ్లో, యూరిన్లో అంటే ఆ వాటర్ అంటే మన బాడీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి కొద్ది కొద్దిగా అలా దాని యొక్క టాక్సిసిటీ పెరిగి ఫైనల్గా మన ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తాయి. అది మన కిడ్నీస్ని కావచ్చు, మన నర్వస్ సిస్టమ్ని కావచ్చు. అది ఎలాంటి అంటే ఒక రకంగా మనం కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ఈ హెల్త్ సమస్యలు అన్నమాట. ఇంకా WHO అయితే ఇంకేం చెప్తుంది, స్కిన్ డిస్కలరేషన్ జరగవచ్చు. అలాగే స్కిన్కి ఒకవేళ నిజంగానే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కూడా మన స్కిన్కి రెసిస్టెన్స్ పెరిగిపోతుందంట. అంటే ఆ రెసిస్టెన్స్ అంటే వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్కిన్ ఫైట్ చేసే శక్తిని కూడా కోల్పోతుంది. సో యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్, సైకోసిస్, పెరిఫెరల్ న్యూరోపతి, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఎంత లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ నిజంగా మనకి హెల్ప్ అవుతుంది? స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అక్యూట్ అనేది లేదు, క్రోనిక్ అనేది లేదు. అసలు ఏ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ కూడా మనం ఇంత అని చెప్పడానికి లేదు. దెర్ ఈజ్ నో నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద మెర్క్యూరీ. అది చిన్నపిల్లలకి బెనిఫిట్ కాదు, పెద్దవాళ్ళకి బెనిఫిట్ కాదు. అసలు అది మన లైఫ్ నుంచి మెర్క్యూరీ వెళ్ళిపోవడం మనకి సేఫ్ అని స్టడీస్ చెప్తున్నాయండి. అయితే ఇంకా మరి ఓన్లీ యూజర్స్కేనా ఎఫెక్ట్ అవుతుంది అంటే యూజర్స్కే కాదండి, నాన్ యూజర్స్కి కూడా ఇంపాక్ట్ అవుతుందంట. ఎలా అంటారా, ఒకవేళ ఒక పర్సన్ ఈ స్కిన్ లైటనింగ్ ప్రోడక్ట్స్ని వాడుకున్న వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళ ఫుడ్లోకి కూడా అది స్ప్రెడ్ అవుతుంది. అలా ఆ ఫుడ్ తిన్న వాళ్ళకు కూడా మెర్క్యూరీ ఎక్స్పోజర్ జరుగుతుంది. అంతేకాదండి,
వీళ్ళు వాళ్ళు వాడుకున్న స్కిన్ టు స్కిన్ టచ్ చేసిన, వాళ్ళు వాడుకున్న బట్టల్ని తగిలిన, ఈ విధంగా కూడా ఆ మెర్క్యూరీ నాన్ యూజర్స్లోకి కూడా వస్తుందంట. చూసారా ఎంత డేంజరో. మనం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు సఫర్ అవ్వడం అంటే ఒక రకంగా రీజనబుల్ అనుకున్నా, వాడని వాళ్ళు వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం. అలాగే కాదు, ఎన్విరాన్మెంట్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మెర్క్యూరీ అనేది మన లైఫ్లో వాడుకోకుండా దాన్ని ఒక హిస్టరీ చేయాలని చెప్పేసి, లెట్స్ మేక్ మెర్క్యూరీ యాజ్ ఎ హిస్టరీ అని చెప్పేసి ఈ మినీమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ వీళ్ళు చెప్తున్నారండి. సో ఇది మినీమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ అనేది మనకు తెలుసు, జపాన్లో కొంతమంది అంటే ఒక క్రిస్సో అనే ఒక కోల్ ప్లాంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వాటర్లో ఉన్న మెర్క్యూరీ ఉండి అవి ఫిష్ తిని, ఆ ఫిష్ని అక్కడ ఉన్నటువంటి మినీమాటా బేలో ఉన్నటువంటి వాళ్ళు తినడం వల్ల వాళ్ళంతా మినీమాటా డిసీజ్తో సఫర్ అయ్యారు. సో దాని తర్వాత వచ్చింది మినీమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. సో దీనికి మన ఇండియా కూడా సిగ్నేటరీయే. సో ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ట్రీటీ. ఇప్పటికీ దానికి 184 కంట్రీస్ సైన్ చేశాయి. అండ్ ఇది దాని main intention to protect the human health and environment from anthropogenic emissions and release of mercury and mercury compounds. ఇది 2017, it is the youngest ఇంటర్నేషనల్ ట్రీటీ అండి. సో 2017 నుంచి ఇది యాక్టివ్గా ఉంది. సో వీళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ట్రీటీని అందరూ యాక్సెప్ట్ చేసిన కంట్రీస్ అవి అన్నిట్లో కూడా వాళ్ళ స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్లో మాత్రం ఇప్పటికీ మెర్క్యూరీ యూసేజ్ అనేది కనిపిస్తూనే ఉంది. సో దీనికి ఎవిడెన్స్ ఏంటంటే 12 దేశాలలో 213 ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఎంక్వైరీ చేశారండి, టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే 191 ప్రోడక్ట్స్ అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్లో మెర్క్యూరీ కాన్సన్ట్రేషన్ అనేది 1.18 నుంచి 74,800 ppm లెవెల్స్ ఉంది. అంటే ఈవెన్తో ఆ గవర్నమెంట్స్ ఈ కన్వెన్షన్ని సిగ్నేటరీ అయినప్పటికీ కూడా ఆ కంట్రీలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మాత్రం ఈ 1 ppm లెవెల్స్ కంటే తక్కువగా ఉండాలనే ఆ మ్యాండేట్ని మాత్రం పాటించట్లేదు. మరి దీని గురించి ఒక్క గవర్నమెంట్సే సీరియస్గా లేకపోతే మరి కంపెనీస్ ఎలా సీరియస్ అవుతాయి? ఇంత కాదండి, దీనివల్ల రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మరి ఏం చేయాలి? టు మేక్ మెర్క్యూరీ యాజ్ ఎ హిస్టరీ వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ మన యాటిట్యూడ్, స్కిన్ కలర్ గురించినటువంటి యాటిట్యూడ్ని మనం మార్చాలండి. బ్లాక్గా ఉంటే ఉంది, మనం అంటాం కదా కృష్ణుడు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటాడు అని చెప్పేసి. మరి అదే మన కృష్ణుడు నల్లగా పుడితే మాత్రం యాక్సెప్ట్ ఎందుకు చేయరండి? అది యాక్సెప్టెన్స్ లెవెల్స్ రావాలి. అది ఒక్క గవర్నమెంట్ నుంచో ఒక్క ఫ్యామిలీ నుంచో కాదు, ప్రతి ఇండివిజువల్లో వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వచ్చినప్పుడే మనం ఇలాంటి ప్రోడక్ట్స్ని కోరి కొనుక్కొని కోరి జబ్బుల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకేం చేయొచ్చు? ఇప్పుడు వీళ్ళు రీసెర్చ్ చేసినంత మనకు అర్థమైపోయింది ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడం వల్లే వాళ్ళకి ఆ సమస్య వచ్చిందని. మరి గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో కూడా వీళ్ళు వాడకుండా స్ట్రిక్ట్గా వాళ్ళని ఇచ్చేయాలంటే ఇంకాస్త మల్టీ సిస్టమేటిక్ లెవెల్స్లో రీసెర్చ్ చేసి గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళ పాలసీ మేకింగ్లో అసలు మెర్క్యూరీ బేస్డ్ ప్రోడక్ట్సే రాకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది అని రీసెర్చర్స్ చెప్తున్నారండి. అసలు చెప్పాలంటే ఇంకా మనం అనుకోవాలండి, ఇలాంటి కొటేషన్స్ని మనం పెట్టుకొని మనందరం కూడా ఇలాంటి యాటిట్యూడ్ మారాలంటే ఒక్క రోజుతో వచ్చేది కాదు. సో ఏం చెప్తున్నారు? ద కలర్ ఆఫ్ బ్యూటీ ఇస్ ద కలర్ ఆఫ్ యువర్ బోర్న్ విత్. మనం ఏ కలర్తో పుట్టామో ఆ కలరే చాలా అందమైంది. తెచ్చిపెట్టుకున్న అందం ఎన్ని రోజులు ఉంటుందండి? ట్రూ రేడియన్స్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, నాట్ ఫ్రమ్ మెర్క్యూరీ. సో మనం నిజమైన బ్రైట్నెస్ మన లోపల నుంచి వచ్చేదే కానీ ఆ బయట నుంచి పెట్టుకునే ప్రోడక్ట్స్తో వస్తుందా? అది మనం కరెక్ట్గా పిల్లలకి చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి, అందరికీ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తేనే ఈ మార్పు వస్తుందండి. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఎలిమినేటింగ్ మెర్క్యూరీ స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది ఫండ్ చేస్తుంది. వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళ పాలసీ మేకింగ్ చేసేటప్పుడు సపోర్ట్ చేయడం. సో వాళ్ళందరినీ కూడా మెర్క్యూరీ యాడెడ్ ప్రోడక్ట్స్ని లెజిస్లేషన్ అంటే వాటిని బ్యాన్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు.
అలాగే వాళ్ళ నేషనల్ కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే అవేర్నెస్ని కూడా పెంచడానికి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారన్నమాట. ఇది WHO విత్ బయోడైవర్సిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కొలాబరేషన్ విత్ జమైకా, గాబన్ అండ్ శ్రీలంక గవర్నమెంట్స్ తోటి ఈ ప్రోగ్రామ్ క్యారీ చేయబడుతుంది. సో మనం కూడా ఈ ప్రాజెక్ట్లో పాలు పంచుకుందామండి. మనం కూడా లెటస్ మేక్ ద మెర్క్యూరీ యాజ్ ఏ హిస్టరీ. ఓకేనా? సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెర్క్యూరీ పొల్యూషన్ కరెక్ట్? గోల్డ్ మైనింగ్ యాక్టివిటీస్ ఏ సోర్స్ ఆఫ్ మెర్క్యూరీ? Are coal-based thermal power plant cause of mercury? Or there is no known safe level of exposure to mercury? అసలు మెర్క్యూరీకి సోర్సెస్ యాజ్ ఆఫ్ 2018 ప్రకారంగా చూసుకుంటే ఇలా ఆర్టిసనల్ స్మాల్ స్కేల్ మైనింగ్, తర్వాత స్టేషనరీ కంబషన్ ఆఫ్ కోల్, non-ferrous metal production, cement production, waste from products, vinyl chlorine monomer, biomass burning, ferrous metals production, chloro-alkali production, waste incineration, oil refining, stationary combustion of oil and glass, cremation కూడా. సో ఆర్టిసనల్ అండ్ స్మాల్ స్కేల్ మైనింగ్ అంటే ఇది ఒక ఇన్ఫార్మల్ ఎకనామిక్ సెక్టర్ అండి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ గోల్డ్, జెమ్ స్టోన్స్ ఇలాంటి వాటిని కూడా వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉంటారు. సో గోల్డ్ మైనింగ్ ఈజ్ ఆల్సో దేర్. సో మనకి అవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మెర్క్యూరీ.